సినీ ఫక్కీలో సీబీఐ అధికారుల ముసుగు తొడిగారు. ఎవరూ గుర్తుపట్టకుండా వేషాలు మార్చారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చారు. కూపీలాగేలోపే సరిహద్దులు దాటారు. 40 కిలోలకు పైగా బంగారాన్ని కరిగించి కడ్డీల రూపంలోకి మార్చారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం దోపిడీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా తప్పించుకునేందుకు చేసిన ఎత్తుగడలు ఓ క్రైమ్ సినిమా కథను తలపిస్తోంది. గత నెల 28న హైదరాబాద్ శివారు రామచంద్రపురం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఉదయం 9:36 సీబీఐ అధికారుల ముసుగులో ముత్తూట్ కార్యాలయంలోకి ప్రవేశించిన అంతర్రాష్ట్ర ముఠా దొంగలు మధ్యాహ్నం 12:33 ఓ న్యాయవాది ఇంటికి చేరుకుని పోలీసులు అప్రమత్తమయ్యేలోపే రాష్ట్ర సరిహద్దులు దాటారు. 8 నెలల పాటు అనేక కార్యాలయాలపై రెక్కి నిర్వహించిన దుండగులు బీరంగూడ శాఖలో తక్కువ వయసున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండడం, అందులోనూ మహిళలే ఎక్కువగా ఉండడంతో దోపిడీకి అనుకూలమని నిర్ణయించుకున్నారు. సుభాష్ యొక్క గొప్పతనం ఏంటంటే వీడు లాజిస్టిక్స్ సప్లయర్. ఆల్రెడీ స్టోలన్ స్కార్పియోని కొనుక్కుంటారు. ఇండియన్ మెంబర్ చేసిన టోటల్ అరేంజ్ చేస్తారు. పగిడి గానీ, ట్రాఫిక్ కాప్ యూనిఫామ్ గానీ అవి తీసుకొచ్చి ఈ గ్యాంగ్ ని ఫామ్ చేశాడు. సో మాస్టర్ మైండ్ లక్ష్మణ్. పటాన్చెరు కంటే ముందు ఒకటి నోపాన్ జంక్షన్ ఉంది. రామచంద్రపురంకి రావాల్సిన బండి అక్కడ రైట్ టర్న్ తీసుకొని శంకర్పల్లి వైపు వెళ్ళింది. మాకు అర్థం కాలేదు. అరే నేరానికి రావాల్సిన బండి శంకర్పల్లి ఎందుకు వెళ్ళిందని డౌట్ వచ్చింది. అప్పుడు ఆ వెహికల్ నెంబర్ చూస్తే మీకు మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది. శంకర్పల్లి వైపు ఓవరాల్ కింద నుండి కొంచెం ఒక 500 మీటర్స్ పోయి అక్కడ ఒక అబాండన్ బిల్డింగ్ దగ్గర వెనక్కి వెళ్ళి మొత్తం డ్రెస్ ను మార్చుకున్నారు. మీరు ఆ ఫుటేజ్ చూస్తే మీకు అర్థం. పోయేటప్పుడు బ్లూ డ్రెస్ నుండి వచ్చేప్పుడు వైట్ డ్రెస్ వేసుకునేవాడు. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ని ఏపీ నెంబర్ ప్లేట్, ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి అగైన్ దే కేమ్ బ్యాక్. ప్రధాన నిందితుడు లక్ష్మణ్, దోపిడీకి ఉపయోగించిన వాహన డ్రైవర్ పాటిల్, వారికి ఆశ్రయం కల్పించిన విజయ్ కుమార్లను 2 రోజుల క్రితమే రిమాండ్కు తరలించగా ముఠా సభ్యుల్లో కీలకమైన సుభాష్ పాండే, దోపిడీ సొమ్మును కొనుగోలు చేసిన ముంబై వాసి కుమార్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల వద్ద 3.5 కిలోల నగలు, లక్షల నగదు, 2 వాహనాలు, 1 ద్విచక్ర వాహనం, 1 రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారంతో పాటు మరికొందరు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. టోటల్ గోల్డ్ లాస్ ఈజ్ 42 kg అండి. వీళ్ళు తెచ్చుకుంది ఓన్లీ 1 బ్యాగ్. అక్కడ ఉండే ఎంప్లాయీస్ దగ్గర ఉండే 3 బ్యాగ్స్ ని తీసేసుకున్నారు. అలా ఎంటీ చేశారు. టిఫిన్ బాక్స్ అని తీసి బయటపడేసి ఆ 3 బ్యాగులు నింపుకున్న తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి కిందికి వెళ్ళి ఆ స్కార్పియో నుంచి ఒక బ్యాగ్ ని, తర్వాత ఒక మల్టీ కలర్ బ్లాంకెట్ ని తీసుకుని వచ్చి మిగతా బ్యాలెన్స్ గోల్డ్ మొత్తం అందులో వేసుకుని హోలకట్టే గ్రామం విజయ్ కుమార్ యొక్క ఇంట్లో షెల్టర్ తీసుకుని 29 ఉదయం ఎవరింట్లో పాటిల్ ఇంట్లో ఈ బంగారుని ఒక బాంబే నుంచి ఒక స్మెల్టర్ ని తీసుకొచ్చి ఈ నగల్ని మొత్తాన్ని మెల్ట్ చేసి ఒక రాడ్స్ రూపంలో తయారు చేశారు. మొత్తం సుమారు 35 రాడ్స్ అయ్యాయి. 35 రాడ్స్ సుమారు వెయింగ్ అరౌండ్ 36 to 37 kg. ఇంకా స్మెల్టర్ కి ఉపయోగించే మెషిన్ ఏదైతే ఉందో అది పాడైపోతే మళ్ళీ బాంబేకి వెళ్ళి మళ్ళీ ఈ మెల్టింగ్ మెషిన్ ని తీసుకొచ్చి మెల్ట్ చేసిన తర్వాత దాన్ని వీళ్ళు పంచుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ ముత్తూట్ కార్యాలయ దోపిడీకి విఫలయత్నం, రామచంద్రపురం మినీ ముత్తూట్ కార్యాలయంలో 4 కిలోలకు పైగా బంగారం అపహరణ, గుల్బర్గా ముత్తూట్ ఫైనాన్స్ లో 12 కిలోల బంగారం దోపిడీ చేసింది ఈ ముఠాయేనని పోలీసులు వెల్లడించారు.